ఫ్రెండ్స్, ఓసరవల్లి కంటే ఎక్కువగా రంగులు మార్చేవాళ్ళు ఎవరు లేరు. అయితే ఓసరవల్లి ఓసరవల్లి కంటే మించి ఓసరవల్లి సిగ్గుపడేలాగా, ఓసరవల్లి అసూయ పడేలాగా రంగులు మార్చే విధంగా ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు 'మెగా బ్రదర్స్'. తమ్ముళ్ళు ఒక మెట్టు ఎక్కితే, "అన్నయ్య నేనేమి తక్కువ కాదు. నేను గూడా 10 మెట్లు ఎక్కుతాను" అని చెప్పి మొన్న మెగాస్టార్ చిరంజీవి గారు సీబీఎన్ గారిని అబ్బో! మామూలుగా ఆయన లేపలేదు. పెద్ద పెద్ద జాకీలు పెట్టి సీబీఎన్ గారిని పొగడ్తలతో ముంచేశారు. అయితే గతంలో మన మెగాస్టార్ చిరంజీవి గారు చంద్రబాబు గారిని ఏ విధంగా మాట్లాడారో, ఆయన కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని ఏ విధంగా ద్వేషించారో, ఏ విధంగా కామెంట్స్ చేశారో, నా మాటలతో కంటే చిరంజీవి గారి మాటల్లోనే ఒకసారి వినండి. అయితే ఆ వీడియో చూసే ముందు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు సీబీఎన్ గారిని ఎంత పొగడ్తలతో ముంచారు అంటే ఒకసారి చూడండి. చెప్పాలంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చిన్నతనం నుంచి కాలేజీ రోజు నుంచి నాయకత్వ లక్షణాలతోటి అక్కడ నాయకుడుగా కాలేజీలో ఉంటూ అక్కడి నుంచి తనకి ఇష్టమని ఈ ఫీల్డ్లో రాణించాలి, నా రాష్ట్రానికి సేవలు చేయాలి, ఇక్కడ ఏమైనా సరే అవ్వాలి అనే అకుంఠిత దీక్షతో అయ్యారు. ఆ రోజున రామారావు గారు ఉంటారని ఆయన పాలిటిక్స్కి వస్తారని కాదు, ఆయనకు మీద నమ్మకం ఆయన. అట్లా ఏ మారుమూలు ఉన్నా నేను ఎట్లయితే యాక్టింగ్ మీద నా నమ్మకంతో నేను ఎలా ఉన్నానో అలాగే నాయకత్వ లక్షణాలతో పాలిటిక్స్లో రావాలి, రాణించాలి, ఇతోధికంగా ఎంతో సేవలు చేయాలని అనుకున్నారు. కాబట్టి నాయకుడిగా, స్టూడెంట్ నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా ఉన్న ఆయన పాలిటిక్స్లో రావడం ఏంటి అనుకోని పరిస్థితుల్లో అవకాశాలు వస్తే వాటిని చేజిక్కించుకుని వాటిని ఆసరాగా తీసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున మనం చూసేటువంటి అద్భుతమైనటువంటి ఒక మహానాయకుడిగా ఎదిగారు. ఆయన దిశానిర్దేశంలో, ఆయన నాయకత్వంలో హైదరాబాద్ దగ్గర నుంచి ప్రతి నగరం, అంటే ఫస్ట్ ఇండియాలో ఆఫ్టర్ బెంగళూరు మళ్ళీ అలాంటి ఐటీ నగరంగా, అంటే ఎంత విజనరీ అంటే ఫ్యూచర్లో ఇది డెఫినెట్గా ఈ రోజున మనం అనుకుంటున్నాం డిజిటలైజేషన్ ఆ రోజున అంత ఉధృతంగా లేదు, అలాంటి దాన్ని అయ్యి తీరుతుంది ఆయన అన్నారే. ఆయన మైండ్ సెట్ ఆ రోజు అలా షిఫ్ట్ చేసుకుని దానికి కట్టుబడి ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఐటీలో కానివ్వండి, అతను డిజిటలైజేషన్లో కానివ్వండి, ఇదిగో ఈ రోజున ఏఐలో కానివ్వండి, ఆ స్థాయికి వెళ్ళటానికి నాంది పలికినటువంటి పాయనీర్ మన చంద్రబాబు నాయుడు గారు. సో ఇలాంటి నాయకుల మైండ్ సెట్ షిఫ్ట్ అవ్వడం అన్నది ఎంతగా అభివృద్ధిలోకి ఎంత ఇదిగా ఉందో మనం తేటతెల్లంగా చూస్తున్నాం. కాబట్టి ఇట్స్ అ వండర్ఫుల్ సబ్జెక్ట్ షర్ణి. ఐ డూ అప్రిషియేట్ ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఇది రీసెంట్ గా మన మెగాస్టార్ చిరంజీవి గారు చంద్రబాబు గారిని జాకీ పట్టి మరీ లేపారు. మరి గతంలో ఇదే మెగాస్టార్ గారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు, ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు ఏ విధంగా టీడీపీ పార్టీని, చంద్రబాబు గారిని ఏ విధంగా ద్వేషించారు, ఎటువంటి కామెంట్స్ చేశారనేది ఒకసారి దీన్ని కూడా మనం రివైండ్ చేసి చూద్దాం. పదవి లేకుండా ఉండలేరేమో, వాళ్ళకి అధికారం లేకుండా ఉండలేరేమో. అది ఈ నేపథ్యంలో నాకు చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలనిపించింది. ఎప్పుడో ఒక పెద్ద వ్యక్తి, నేను ఆయన సలహా తీసుకుందాము, ఆయన తెలుగుదేశం వ్యక్తి, సలహా తీసుకుందామని కేవలం నైట్కి భోజనం పిలిపిస్తే ఈ యొక్క అల్పాహార విందులు యొక్క రాజకీయాలు మొదలుపెట్టి ఆ రకంగా మా వాళ్ళందరూ లాక్కున్నాడు. ఇదేవి నీతి, ఇదేవి ఇది, ఒక నీతి నియమం లేదా అంటూ దాన్ని ఎద్దేవా చేశాడు. ఈ రోజు చూస్తుంటే ఆయన వాళ్ళ ఎంపీలని వాళ్ళు రాసే ఎంపీలని ఇళ్ళకి పంపించి అందరినీ రెండని ఆహ్వానించేసి ఎవరు వస్తే వాళ్ళు లోకల్గా ఈక్వేషన్ కుదరదంటే ఆ తర్వాత చూసుకున్న ముందు వచ్చేది చేసి పిలుస్తారంటే వాట్ సార్ట్ ఆఫ్ ఏ నీతి ఆయన మాటలు చెప్పాలంటే ఏ రకమైనటువంటి ఇది సబబు ఎట్లా చూస్తున్నారు ఇప్పుడు? అంటే ఇదంతా ఏంటంటే అధికారం కావాలి, కుర్చీ కావాలి, ఎక్కాలి, పీఠం ఎక్కాలి. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న బస్సు యాత్రలో పాల్గొన్న ఆయన తెలంగాణ వ్యవహారంలో చంద్రబాబు 2 నాల్కల ధోరణితో వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధినేత ఇతర పార్టీల నుంచి క్యాండిడేట్స్ ని ఎవరైతే ఉన్నారో ఆశావులు అందరినీ రండి రండి అని పిలుస్తుంటే ఈయన తెండి అంటున్నాడు. ఎంత తెస్తాం, ఎంత ఇస్తాం బాబు, గుండెలు ఆస్తులు కరిగిపోతున్నాయి, భవిష్యత్తు ఏమవుతుందో తెలియని అగమ్య గోచరం. ఆయన మళ్ళీ జైల్లో ఉంటేనే మళ్ళీ ఏదో సింపతి వచ్చి ఎవరు గెలుస్తామని పాప ఆ రకంగా ఆశపడుతున్నాడు. బట్ ఈ రోజు కాకపోతే ఏ రోజుకైనా సరే అతని ఆశ నెరవేరుతుందని మనం కోరుకుందాం. ఫ్రెండ్స్, మరి మెగాస్టార్ చిరంజీవి గారిది చూసాం, మరి వాళ్ళ తమ్ముళ్ళది కూడా చూడాలి కదా. ఇప్పుడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు
గతంలో ఏ విధంగా మన చంద్రబాబు గారిని ఏ విధంగా కామెంట్ చేశారో, ఏ విధంగా ఆయన్ని ద్వేషించారనేది ఇది కూడా ఒకసారి శాంపిల్ చూద్దాం. మళ్ళీ మీరు బాబు గారు మళ్ళీ మీరే రావాలని చెప్పి ఎక్కడున్నా హోర్డింగ్స్ ఉన్నాయి. వచ్చి ఏం చేస్తారండి మీరు? మళ్ళీ వచ్చి ఏం చేస్తారండి మీరు? నేను ఏమి ఆశించకుండా జనసేన పార్టీకి మీకు ఇంత అండగా ఉంటే పవన్ కళ్యాణ్ బూతులు తిట్టించారు, పవన్ కళ్యాణ్ తల్లిని దూషించారు. అది మీరు మాకు ఇచ్చింది గిఫ్ట్లు. సరే, వ్యక్తిగతంగా జనసేన పార్టీ ఎదగకూడదు, జనసేన పార్టీని చంపేయాలి, పవన్ కళ్యాణ్ నిరుత్సాహపరచాలి, పవన్ కళ్యాణ్ భయపెట్టాలి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, మీ ఇద్దరికి చెప్తున్నాను రాజమండ్రి నుంచి, నేను రాజకీయాలను అర్థం చేసుకొని వచ్చాను. మాట్లాడితే పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ అంటారు. అరే మీ కొడుకు ఏం తెలుసండి లోకేష్ గారికి? పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయని వ్యక్తిని పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా చేశారా మీరు? మీ అబ్బాయికి ఏం తెలుసు పంచాయతీ వ్యవస్థ గురించి? ఆయన పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా చేశారు మీరు. ముఖ్యమంత్రి గారు విజన్ 2020లో 2 కోట్ల ఉద్యోగాలు అంటే అప్పుడే సరదాగా చెప్పారు. నేను ఈ మధ్యన అడిగాను, ఇచ్చాపురంలో ఒకళ్ళని అడిగాను, ముఖ్యమంత్రి గారు నిరుద్యోగం పాల్గొలుతా ఉన్నారు కదా, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, అదే విజన్ 2020 ఇంకా బాగా చేస్తారని చెప్పారు. మళ్ళీ ముఖ్యమంత్రి అక్కడ ఇచ్చాపురంలో ఒక పెద్ద ఆయనతో మాట్లాడుతూ ఉంటే రోడ్ సైడ్ బండాపి వాళ్ళ అబ్బాయి కూడా పక్కన ఉన్నాడు. ఆయన అడిగా, చెప్పాను బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు కదా, ఏమంటారంటే ఆ పెద్ద ఆయన చెప్పింది ఒకటే మాట అన్నారు, జీలకర్రలో కర్ర లేదు, నేతి బీరకాయలో నెయ్యి లేదు, బాబు జాబులో జాబు లేదని చెప్పారు ఆయన. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను, మీ ఎంపీని పార్లమెంటులో చితగ్గొడితే మీకు పౌరుషం వచ్చిందో లేదో నాకు తెలియదు, చీ కొడితే మీకు పౌరుషం వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ సాటి తెలుగు వాడిగా నాకు కడుపు మండింది. ఆ రోజున రాష్ట్రం విడగొట్టేటప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇద్దరు ఏకమై మమేకమై అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి తెలుగుదేశం ఎంపీలని చిత్తగొడతా ఉంటే ఈ రోజు వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకొని తిరుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏం మాట్లాడతాం వాళ్ళ గురించి? పౌరుషం లేదా మీకు? ఆత్మ గౌరవం లేదా? సిగ్గు లేదా? శరం లేదా? ఏం లేదు మీకు? ఇది గతంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి మీద కామెంట్స్. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని ఏ విధంగా జాకీలు పెట్టి రేపుతున్నారో ఒకసారి అది కూడా చూద్దాం. ఈ ఆనందాన్ని వచ్చే కనీసం 1.5 దశాబ్దం పాటు మనందరం కృషి చేసి ముందుకు తీసుకెళ్తే తప్ప ఈ గాడి తప్పిన ఈ రాష్ట్రాన్ని గాడి పెట్టాలంటే కనీసం 15 సంవత్సరాలు కనీసం పనిచేయాలి. ఇది ప్రధానమంత్రి గారు 3వ ప్రధానమంత్రి అయ్యారు. అలాగే ఆయన 3 పర్యాలు నేను ముఖ్యమంత్రిగా చూడాలి, నాకు మనస్ఫూర్తిగా నాకు ఆశయం, కోరిక కూడా. ఎందుకంటే ఆయన అనుభవాన్ని మనం ఎక్కడ కూడా అసలు పక్కన పెట్టలేం. సో ఆయన దగ్గర నేను మనస్ఫూర్తిగా ఈరోజు మరోమారు గౌరవ సభ్యులందరి తరపు నేను ముందు చెప్తున్నాను, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడానికి కానీ ఆయన కింద పని చేయడానికి కానీ నేను అనుక్షణం ఎప్పుడు సంసిద్ధంగా ఉంటానని తెలియజేసుకుంటూ, మీరు 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగి. మరి ఇది రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు ఆయన కూటమిలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారిని ఏ విధంగా పొగడ్తలతో ముంచుతున్నారు అనేది మీరే స్వయంగా చూశారు. అయితే నేనేమీ తక్కువ కాదు అంటున్న మన నాగబాబు గారిని కూడా ఒకసారి ఆయన కూడా ఏ విధంగా గతంలో టీడీపీని చంద్రబాబు గారిని ఏ విధంగా ద్వేషించారనేది అది కూడా చూద్దాం. ఆరోగ్యం బాగుండాలంటే సైకిల్ తొక్కాలి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే సైకిల్నే తొక్కాలి, మర్చిపోరుగా? థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా సరే గొప్ప రాజకీయ నాయకుడు అంటే నేను ఒప్పుకోను. గొప్ప స్టేట్స్మెన్, రాజనీతిజ్ఞుడు అంటారు అలాంటి వాళ్ళని. 100 ఏళ్ళు పోయిన తర్వాత కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని తలుచుకోకుండా మాత్రం ఎటువంటి
రాజకీయ పాఠాలు ఉండవు. హ్యాపీ బర్త్డే టు ఆనరబుల్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఇది ఓవరాల్ గా ఈ మెగా బ్రదర్స్ ఓసరవల్లి అసూయపడేలాగా, ఓసరవల్లి సిగ్గుపడేలాగా, ఓసరవల్లి కంటే కూడా ఎక్కువగా రంగులు మార్చి సిట్యుయేషన్ కి అనుగుణంగా ఏ విధంగా వాళ్ళు మాటలు మారుస్తూ, ఏ విధంగా వాళ్ళు పాలిటిక్స్ చేస్తున్నారు అనేది మీరందరూ చూశారు కదా. అయితే ఇక్కడ జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మెగాస్టార్ గారి అభిమానులు ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని పదే పదే మీరే అధికారంలో ఉండాలి, మీరే ముఖ్యమంత్రిగా ఉండాలి అని అంటున్నారు కదా. మరి ఒకళ్ళని జాకీ పెట్టి లేపుతున్నప్పుడు, ఒకళ్ళ అండర్‌లో మీరు పని చేయడానికి ఇష్టపడుతున్నప్పుడు, మీరు పార్టీలు పెట్టి ఒకసారి వాళ్ళని ద్వేషించి, ఒకసారి మళ్ళీ కౌగిలించుకొని, ఈ రాజకీయాలు మీరు ఎందుకు చేస్తున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? పాపం అమాయకమైన మీ కార్యకర్తల్ని, మీ అభిమానులని మోసం చేస్తున్నారు కదా. ఎందుకు పార్టీలు పెట్టారో, ఎందుకు విద్వేషించారో, ఎందుకు కలిసారో అనేది అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఈ మెగా బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అందరూ కూడా వాళ్ళ ఉనికి చాటుకోవడానికి తప్ప, వాళ్ళ పొలిటికల్‌గా ఎదగడానికి తప్ప వేరే ఆప్షన్ వాళ్ళ దగ్గర లేదు. వీళ్ళ ముగ్గురు కంటే కూడా జగన్ గారు 100కి 100% పర్ఫెక్ట్. ఎందుకంటే ఆయన ఓడినా, గెలిచినా సరే సింగిల్ గానే వస్తాడు. సింగిల్ గానే పోటీ చేస్తాడు. సింగిల్ గానే ఓడిపోతాడు. లీడర్ అంటూ ఒకళ్ళే ఉంటారు. ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు.